Hi friends, this is Sirisha. Welcome back to our channel Wonderful Women. Friends, ఈ రోజు వీడియోలో లిల్లీ పూలతో జడకి పెట్టుకునే వేణిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ప్రెజెంట్ ట్రెండ్ ప్రకారం జడకి పెద్ద పూలమాలలు కాకుండా చిన్న సైజులో ఇలా హాఫ్ మూన్ షేప్ లో ఉండే పూలమాలల్నే పెడుతున్నారు. వీటిని వేణీస్ అంటున్నారు కదా. ఇవి సింపుల్ గా చూడడానికి చాలా బాగుంటున్నాయి. వీటిని మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వేణీస్ ను కూడా రకరకాల మోడల్స్ లో రకరకాల ఫ్లవర్స్ తో రకరకాల కాంబినేషన్స్ తో తయారు చేస్తున్నారు. అయితే ఈ రోజు వీడియోలో ఒక మోడల్ నేను చూపిస్తున్నాను లిల్లీ పూలతో ఎలా చేసుకోవాలో. మరి ఈ వేణిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం నేను లిల్లీ పూలు అలాగే దాలియా ఫ్లవర్స్ అంటారు కదా, వీటిలో ఎల్లో కలర్ తీసుకున్నా. ఈ రెండింటి కాంబినేషన్ గా వేణిని ఎలా తయారు చేసుకోవాలో ఒక రకమైన స్టైల్ ని మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ వేణిని కట్టడానికి వీలుగా ఉండేందుకు ఇలాంటి ఒక అట్టను తీసుకోవాలి. మనకి చీరలకు వస్తుంది కదా బాక్స్ లో, అలాంటిది ఒకటి తీసుకోవాలండి. అలాగే ఒక గోల్డ్ కలర్ దారం తీసుకోవాలి. పూలు కట్టడానికి వాడతారు ఈ దారం. మామూలు దారం కూడా తీసుకోవచ్చు, కానీ మనకి పైన దారం కనిపిస్తుంది, చూడడానికి అంత బాగుండదు. సో ఇలాంటి గోల్డ్ కలర్ దారం అయితే బాగుంటుంది. మనకి ఇవి షాప్స్ లో దొరుకుతాయండి, బండిల్స్ రూపంలో దొరుకుతాయి. ఇప్పుడు ఈ దారాన్ని ఈ అట్టకి ఈ విధంగా 2 వరుసలు చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత ఇక్కడ ఇది కదలకుండా గట్టిగా ముడివేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకుని అదే దారాన్ని మనం ఎంత మాల కట్టుకోవాలనుకుంటున్నామో ఆ మాలకి 2 ఇంతలు ఎక్కువ దారాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ దారంతోనే పూలను అల్లుతాం అన్నమాట. ఇప్పుడు ఈ దారాన్ని ఇంతకు ముందు మనం ముడి వేసుకున్నాం కదా, అక్కడే దీన్ని కూడా ఇలా గట్టిగా ముడి వేసుకోవాలి, ఊడిపోకుండా. ఇప్పుడు ఈ దాలియా ఫ్లవర్స్ రేకలను అన్నిటినీ తీసుకుని పక్కన పెట్టుకుందాం. నేను ఇక్కడ ఎల్లో కలర్ తీసుకున్నా. మీ డ్రెస్ మ్యాచింగ్ తగ్గట్టుగా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫ్లవర్ ని తీసుకోండి. ఇప్పుడు 2 లిల్లీ పూలు తీసుకుని ఈ 2 దారాల మధ్య ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత 2 దాలియా ఫ్లవర్స్ రేకలను కూడా తీసుకుని వాటి ఫ్రంట్ సైడ్ పైకి ఉండేటట్లు చూసుకుని ఆ లిల్లీ పూల కన్నా కొంచెం కిందకి ఇలా వాటి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దారాన్ని ఆ 2 దారాల పైనుంచి ఈ విధంగా ముడి వేసుకుని లాక్కోవాలి. ఇదే విధంగా మొత్తం మాలని అల్లుకోవాలండి. కానీ ఈ మాల కట్టేటప్పుడు పూల మధ్య గ్యాప్ లేకుండా దగ్గరగా దారాన్ని లాగి ముడివేయండి. పూలు తెగిపోకుండా ఎంత దగ్గరికి లాగగలిగితే అంత దగ్గరికి లాక్కుని మాల కట్టుకోండి. ఒకవేళ మీరు పూలుని లూజ్ గా కట్టారనుకోండి, మాల కట్టేసిన తర్వాత పూలు బయటకు ఊడొచ్చేస్తాయి. అప్పుడు మొత్తం మాలంతా కూడా చెదిరిపోతుంది. సో కట్టుకునేటప్పుడు గ్యాప్స్ లేకుండా దగ్గరగా లాక్కుంటూ పూలు తెగిపోకుండా చూసుకుంటూ మాలను కట్టుకుంటే ఒక్క పువ్వు కూడా మనం కట్టిన తర్వాత బయటికి రాదు. ఇక్కడ చూస్తున్న విధంగా లిల్లీ పూల వరుస అలాగే కింద పెట్టుకున్న దాలియా ఫ్లవర్స్ రేకల వరుస కూడా ఈ విధంగా సమానంగా వచ్చేటట్టు చూసుకుని అల్లుకోండి. ఇవి ఒకటి పైకి ఇంకొకటి కిందకి వస్తే చూడడానికి లుక్ అంత బాగుండదండి. సో వరుస సరి చూసుకుంటూ పూలను కట్టుకోండి. ఈ విధంగా వేణి మనకి ఎంత పొడవు కావాలనుకుంటున్నామో చూసుకుని అంతవరకు పూలను పెట్టుకుంటూ అల్లుకోవాలి. ఈ విధంగా మొత్తం మాలను అల్లేసుకున్న తర్వాత చివరగా 2 లేదా 3 ముళ్ళు వేసుకున్నట్లయితే మనకు మాల ఊడిపోకుండా ఉంటుంది. చూడండి ఎంత సింపుల్ గా వేణి రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ ని వెనక్కి తిప్పుకుని దీని మధ్యలో దారాలని కత్తెరతో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మాలకి కింద తొడిమలు ఉన్నాయి కదా, ఇవి సమానంగా లేవు, అలాగే చూడడానికి కూడా బాగలేదు కదా. సో ఇప్పుడు వీటిని కూడా మనం కత్తెరతో సమానంగా కట్ చేసుకుందాం. ఇంతేనండి, సింపుల్ గా మనకి వేణి రెడీ అయిపోయింది. ఈ వేణికి 2 వైపుల్లో ఉన్న దారాలని దగ్గర కంట కట్ చేయకుండా ఇలానే ఉంచుకోవాలండి. మనం జడకి అలంకరించేటప్పుడు ఈ దారాలు హెల్ప్ అవుతాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా ఈ విధంగా చాలా సింపుల్ గా వేణీస్ ని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా రకరకాల ఫ్లవర్స్ తో డిఫరెంట్ స్టైల్స్ లో వేణిని తయారు చేసుకోవచ్చు. వీటిని మీకు కావాల్సిన సైజులో చేసుకుని జడకి గాని కొప్పుకి గాని పెట్టుకుని అలంకరించుకుంటే చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, చూసారుగా చాలా సింపుల్ గా వేణిని ఎలా తయారు చేసుకోవాలో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు ఇలా ట్రై చేసి పెట్టుకుని చూడండి, అందరు చాలా బాగుందంటారు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ లో చెప్తారు కదా.
మరి మీరు నా ఛానల్ నుంచి మరిన్ని మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే వచ్చిన బెల్ ను కూడా ప్రెస్ చేస్తే ఇకపై నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అందజేయబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.